ఇది పెట్టలేదు స్మిత. ఓ భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికి నమస్తే. నమస్తే అందరికి, శుభోదయం. మనం సాంఖ్య దర్శనములో జీవాత్మ సామర్థ్యాన్ని, ప్రకృతి ధర్మాన్ని, పరమాత్మని సామర్థ్యాన్ని సుదీర్ఘంగా తెలుసుకుంటున్నాము, చర్చించుకుంటున్నాము. ఈరోజు మరొక ప్రశ్న ఏమిటి అంటే, సరే సృష్టికర్త జీవుడు కాలేడు, అటులనే కర్మఫలాలను ప్రసాదించే సామర్థ్యం కూడా జీవునకు లేదు. ఇది యథార్థమైనప్పటికీ కనీసము వేదములను కూడా మానవుడు రచించలేడా? ఎందుకంటే మనము వేదాలని అపౌరుషేయాలు అంటాం. అంటే ఇది పురుషుని ద్వారా రచింపబడినది కాదు, పరమాత్ముని ద్వారా ఉపదేశింపబడినది అని అంటుంది. ఎందుకు అంటే, ఇంత విజ్ఞాన పరంగా మానవుడు ముందుకు వెళ్తున్నప్పుడు అతను వేదములను రచించలేడా అనేది ప్రశ్న. అంటే నిజమే, వేదాలని కూడా మానవుడు రచింపజేయజాలడు. ఎందుకంటే వేదములో ఉన్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో అది కర్మపరంగా ఉన్న, యజ్ఞ యాగాదుల గురించి ఉన్న, జన్మ రహస్యాల గురించి ఉన్న, విజ్ఞానము గురించి ఏదైతే జ్ఞానము వేదాలలో బీజ రూపములో ఉందో, ఆ బీజ రూపములో ఉన్నటువంటి జ్ఞానము పూర్ణుడైన సమర్థుడే ఉపదేశింపగలుగుతాడు. ఎందుకంటే మనం లోకములో చూస్తున్నాం ఏమిటి అంటే, ఒక వ్యక్తి చక్కటి జ్ఞానవంతుడయ్యాడనుకోండి, అతను సాధన చేసుకుంటే మోక్షానికి వెళ్తాడు. మోక్ష సమయములో కూడా సృష్టి రచన ఉంది. ఏ జీవుడైతే సమర్థవంతుడై మోక్షములో ఉన్నాడో ఆ సమయములో సృష్టి కార్యము జరుగుతుంది. అక్కడ కూడా జ్ఞానం ఉంది. ఈ విధంగా మా జీవుల యొక్క సామర్థ్యాన్ని తీసుకుంటే ఏ జీవుడు ఈ వేద జ్ఞానాన్ని ఉపదేశింపగలగాలి అంటే, తస్మాత్ యజ్జాత్ సర్వహుతః రిచః సామాని జజ్జిరే. పరమాత్ముడు కల్పమునందు కల్పాంతరాలయందు ఎవరిని ఎన్నుకుంటున్నాడు అంటే, ఎవరైతే అంతర్గత శక్తిని తెలుసుకోగలుగుతారో. ఒకసారి ఈ ప్రశ్న కూడా వేయడం జరిగింది. సృష్టి ప్రారంభములో వేద జ్ఞానం అంటారు. సృష్టి ప్రారంభములో వేద జ్ఞానము అంటే
సృష్టితోనే అంటే సృష్టిని ఎలా విడుదల చేస్తాడో ఆ సమయంలోనే ఋషులుగా జన్మింపబడ్డారా అనేది చాలా విద్వాంసుల దగ్గర ఈ ప్రశ్న చర్చకు వచ్చింది. కొంతమంది ఇది చాలా విచారణీయ విషయమని, ఆ సృష్టి కొంతకాలం నడిచిన తర్వాత చెప్పబడి ఉండొచ్చు అని కొంతమంది అన్నారు. కానీ బాగా మెడిటేషన్ చేస్తూ ఉంటే అవగాహన ఏమొచ్చింది అంటే, ఈ సృష్టి ప్రారంభములో అమైథున సృష్టి ద్వారా రచింపబడి ఉంది. అంటే ఏదైతే స్త్రీ పురుష సంపర్కము ద్వారా ఇప్పుడు సంతతి జరుగుతుందో ఆ విధమైనటువంటి ప్రక్రియ సృష్టి ప్రారంభములో లేదు. ఆ సమయంలో భూమి పగులుతూ ఆ విధంగా అనేక రకాల ప్రాణి సృష్టి విడుదలైనట్టుగా మనకది ప్రత్యక్షం మాత్రం ధ్యానములోనే కలుగుతుంది. ఎప్పుడైతే ప్రాణి జగత్తు యొక్క సృష్టి జరిగిందో ఆ సమయములో పూర్వకల్పము నుండి తీసుకున్నటువంటి యోగ్యులైన యోధులైన సమాధిస్థ ఆత్మల ద్వారా పరమాత్ముడు ఉపదేశింపజేసి హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం, ఆ హృదయమునందు అటువంటి జ్ఞానాన్ని పరమాత్ముడు ప్రవేశింపజేసినట్టుగా మనకు ధ్యానములో సాక్షీభూతం అవుతుంది. అటులనే వేదములో ఏదైతే కర్మ ఫలాల గురించి ఉందో, సృష్టి విజ్ఞానము గురించి ఉందో, ఇదంతా మనకు అర్థం కావాలి అంటే ఇది ఇంద్రియాలకు సంబంధించింది కాదు. అందుకే ఏమంటున్నాడు, న త్రిభిరపౌరుషేయత్వాత్ వేదస్య తదర్థ స్వాతంత్రింద్రియత్వాత్. ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదమును ఎవ్వరు కూడా ఇంద్రియాల ద్వారా తెలుసుకొనజాలరు. ఇది ఇంద్రియ గోచరము కాదు, ఇది అతీంద్రియము, ఇది ఆత్మకు సంబంధించింది అంటాడు. నా యజ్ఞాదేహ స్వరూపతో ధర్మత్వం వైశిష్ట్యాత్. అంటే ఎవరైతే లోకమున యజ్ఞం చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు, జపము చేస్తున్నారు, వారు ఈ వేద మంత్రాలను రచించలేరా అంటే కుదరదు అంటున్నాడు. ఎందుకంటే జీవాత్మ ఏదైనా పని చెయ్యాలి అంటే జీవాత్మకు ఇంద్రియాలు అవసరం. జీవాత్మ ఇంద్రియ రహితముగా ఏ కార్యము చెయ్యజాలకున్నది. చివరికి తనను తాను తెలుసుకోవాలి అన్నా జీవాత్మకు ఇంద్రియ సాధనము చాలా అవసరముగా ఉంది. నేనెవరో, నా సామర్థ్యం ఏంటి, నేను ఎటువైపు వెళ్తున్నా, ఏ దారిలో వెళ్ళాలి అనేది ఇదంతా జీవుడు తెలుసుకోవాలి అంటే అతనికి పరమాత్ముని ద్వారా రచింపబడిన సాధనాలు చాలా ముఖ్యమైనవి. ఈశ్వరుడు ఎంత ముఖ్యమో జీవాత్మకు, అటులనే ఈశ్వరుని ద్వారా రచింపబడుతున్న సాధనాలు కూడా ఉంటే
తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. అంటే తన గురించి తాను తెలుసుకోలేని అసమర్థుడైన ఈ జీవుడు సాధనాలు లేకుండా, గురువు యొక్క ఉపదేశము లేకుండా జ్ఞాని కాలేకపోతున్నాడే. అట్టి గురువును ఆశ్రయించి జ్ఞాని అయిన వ్యక్తి ద్వారా వేదములు రచింపబడుతున్నవి అనేది ఇది సత్యము కాదు. వేదములను ఏ గురువైతే కాలము చేత విచ్ఛిన్నుడు కాడో, ఎవరైతే ఇంద్రియ రహితముగానే ఈ సృష్టి కార్యము చెయ్యగలుగుతున్నాడో అతనికి సాధ్యము. కానీ ఇంద్రియాలు లేకపోతే ఏ పని చెయ్యజాలని ఆత్మ ద్వారా ఈ వేదాలు ఉపదేశింపబడడానికి, ఇక్కడ ఉపదేశము అంటే ప్రస్ఫుటితం. ఈరోజు మనమంతా ఒకరు చెప్పిన దాన్ని విని అది గ్రంథములో ముద్రితమైన తర్వాత పలుమార్లు గురువుల చేత ఉపదేశింపబడినటువంటి మంత్రాలను మనం ఉపదేశిస్తున్నాం. కానీ ఇది గురు పరంపరలో వస్తున్నటువంటి వేద విద్య. ఇట్టి వేద విద్యను పరమాత్ముడు తప్ప అన్యులు ఉపదేశింపలేరు అని అంటున్నాడు. ఎందుకు అంటే వేదము యొక్క శబ్దానికి అర్థం వేరుంటుంది, లోక్యములో అదే శబ్దానికి అర్థం వేరుగా ఉంది. వేదములో మీరు ఇప్పుడు చూడండి, మీకు సంస్కృత భాష జ్ఞానం ఉంటే అకారాంత పుల్లింగ శబ్దము తృతీయ విభక్తిలో బహువచనములో ఐస్ ప్రత్యయం వల్ల కర్ణ ఐస్ కర్ణైహి అని అవుతుంది తృతీయ విభక్తిలో. కానీ మనము స్వస్తి వాచన మంత్రాలలో చాలా ప్రసిద్ధమైన మంత్రం చదువుతాం. ఓం భద్రం కర్ణేభిః అంట. ఎవరైనా సంస్కృతం తెలిసి ఉంటే తృతీయ విభక్తిలో కర్ణేన కర్ణాభ్యాం కర్ణైహి అనాలి. మరి ఇక్కడ తృతీయ విభక్తిలో భిస్ ప్రత్యయం ఎలా వచ్చింది అనేది సంశయం ఉంటే అక్కడ బహుళం ఛందసి అంటాడు. ఇదంతే వేదమే. అంటే లౌక్యమైన సంస్కృత భాషకి వైదిక వేదవాంగ్మయ భాషకి చాలా వ్యత్యాసం ఉంది. ఇంకా మనం పలుమార్లు చెప్పుకున్న అక్షర బ్రహ్మ శబ్దం తీసుకోండి. అక్షర బ్రహ్మ అన్నప్పుడు ప్రకృతి అని అర్థం వస్తుంది. అక్షర బ్రహ్మ అన్నప్పుడు జీవాత్మ అనే అర్థం వస్తుంది. అక్షర బ్రహ్మ అన్నప్పుడు పరమాత్ముడు అనే అర్థం వస్తుంది. మనము ఈశావాస్య ఉపనిషత్తు యజుర్వేదము యొక్క 40వ అధ్యాయాన్ని తీసుకుంటే ఓం ఖం బ్రహ్మ అంట. ఒకవేళ అక్షర బ్రహ్మ కేవలం అంటే కేవలం ప్రకృతికే వర్తిస్తే అక్కడ ఖం అంటే ఆకాశము వలె బ్రహ్మ వ్యాపించి ఉన్నాడు అని అర్థం ఆ మంత్రంలో. అక్కడ మనం ప్రకృతి అనే అర్థం
తీసుకుంటే ప్రకృతి వ్యాప్యమా వ్యాపకమా? అది ఏకదేశీయ, అంతటా ఉండగలుగుతుందా? ముందు మీకు ఇది అర్థం కావాలి. ప్రకృతి ఏకదేశీయ లేదా అది అంతటా వ్యాపించి ఉండగలుగుతుందా? చెప్పండి. వ్యాపించి ఉండగలుగుతుంది. ప్రకృతి అంతటా వ్యాపించి ఉండగలుగుతుందా? బాగా ఆలోచించండి. ఒక పెద్ద పదార్థము తీసుకుంటే దాంట్లో ఎన్ని ప్రకృతి కణాలు కలిస్తే ఆ పదార్థం విస్తరింపబడింది. దాన్ని విచ్ఛిన్నం చేస్తే అది ఒక అణుకం ఎలా వ్యాప్తి చెంది ఉంటది? మీరు అణువుల సమూహమును వ్యాపకము అంటున్నా, కానీ ఆ సమూహాన్ని విడదీస్తే ఒక్కొక్క కణములో అది విభజింపబడినప్పుడు అది ఏకదేశీ అవుతుంది కదా. ఏమైంది ఆన్సర్? అవును మాతాజీ, ఏకదేశీ అవుతుంది. అలాగే జీవులను తీసుకుంటే జీవుడు కూడా ఏకదేశీయే. కేవలం అక్షర బ్రహ్మైన అక్కడ చైతన్య పరమాత్మని తీసుకుంటే అది పరమాత్మనికి సంబంధించింది. ఓం ఖం బ్రహ్మ, ఆకాశము వలె వ్యాపకుడు పరమాత్ముడు తప్ప జీవుడు ఈ ప్రకృతి కాలేదు అని ఇప్పుడు మనం వర్ణించుకుంటాం. సర్వత్ర వాహనం అంటే సర్వత్ర వ్యాపించి ఉంది వాయువు అని. అందుకే పరమాత్మని మనం వాయువు అంటాం. నిజముగా వాయువు అంటే పరమాత్మునితో జతపరుస్తే పరమాత్ముడు అంతటా ఉన్నాడు. కానీ మనం వాయువుని తీసుకుంటే పంచభూతాలలో ఉన్నటువంటిది ఒక వాయువు. ఆ వాయువు ఉత్పత్తి తీసుకుంటే ఎక్కడికి వెళ్తాం మనం? వాయువు కంటే సమర్థవంతమైనది తన్మాత్రలు, తన్మాత్రల కంటే సమర్థవంతమైనది అహంకారం, అహంకారము కంటే సమర్థవంతమైనది మహత్తత్వం, మహత్తత్వము కంటే సమర్థవంతమైనది ప్రకృతి. మరి ప్రకృతి దేని నుండి తయారైంది? అనేక అణువులతో. అంటే వ్యావహారిక భాషలో వాయువు అంటే వ్యాపించి ఉందని అర్థం తీసుకుంటున్నా, కానీ దాన్ని లోతుగా ఆలోచిస్తే ప్రకృతి కణాలన్నీ కూడా ఏకదేశీయే, సమూహమే విస్తరింపబడుతుంది. అందుకే అంటాడు వైదిక భాషకి లౌకిక భాషకి చాలా గూఢమైన వ్యత్యాసం ఉంది. అందుకనే ఈ వేద భాష్యాన్ని మనం బీజ రూపములో ఉన్నటువంటి వేదార్థాలని, ఉదాహరణకి ఇప్పుడు మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టుని ఒక చిన్న విత్తనాన్ని మనం నీరు పోసి సూర్యకిరణాలు, గాలి, విస్తీర్ణ భూమిని మనం ఇస్తే ఆ చిన్న బీజం ఏమైతుంది? ఒక గ్రామమునకు సరిపోయేంత దాని వ్రేళ్ళంతా కూడా పాకుపోతవి. చివరికి గ్రామము కాదు, అది భూమి లోపల ఎంతో దూరము విస్తరింపబడి ఉంది. కానీ బీజం ఎంతుంది? మనం మన ఈ రెండు వ్రేళ్ల మధ్యలో కూడా జారిపోయేంత స్థానము కూడా తీసుకోలేదు. అలాగే వేదములను పరమాత్ముడు మంత్రకర్తలకు బీజ రూపములో ఉపదేశింపజేశాడు. ఈనాడు ఒక్కొక్క మంత్రానికి భూమి సరిపోయేంత అర్థం ఉంటుంది, మనం వ్రాయగలుగుతాము, వ్యాఖ్యానము చేయగలుగుతాం. కానీ బీజాన్ని మాత్రం మనం ఉత్పత్తి చేయలేము అంటాడు.
అర్థమైందా? అందుకనే ఈ జీవుడు బీజ రూపములో ఉన్నటువంటి వేదాన్ని ఇతరులకు చాలా స్పష్టముగా ఉపయోగించుకునేంత సరళముగా వ్యాఖ్యానము చెయ్యగలుగుతాడు గాని మూలమును మాత్రం అతను రచింప చేయజాలడు. అది పూర్ణుడైన పరమాత్మునికి మాత్రమే ఏమవుతుంది? సాధ్యము అంట. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.